ఇక్కడ స్టేట్ వైడ్ ప్రోగ్రామ్. ఇవాళ మనం ఇక్కడ పుట్టపర్తిలో ఇంత మంచి వాతావరణంలో ఇవాళ ఈ శిల్పారామంలో చేసుకుంటున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ మీ కంగ్రాచులేట్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ హూ హెస్ వన్ ద అవార్డ్. ఇక్కడ వచ్చిన అఫీషియల్స్ ఇవాళ అంటే మీరు మీ కష్టాన్ని మీరు ఎంత యు వెంట్ అవుట్ ఆఫ్ ద వే, మీరు స్వచ్ఛాంధ్రప్రదేశ్ వైపు అడుగులు వేసుకుంటూ ఈ అవార్డు గెలుచుకున్నారు అంటే కలెక్టర్ గారు చెప్పినట్టు మ్యాగ్నిఫైయింగ్ లెన్స్ లో పెట్టి చూసి మిమ్మల్ని ఎంచుకున్నారు అంటే చాలా చాలా యూ డిడ్ సంథింగ్ అవుట్ ఆఫ్ ది బాక్స్ అనే చెప్పుకోవాలి. అండ్ థ్యాంక్ యూ స్కూల్ స్టూడెంట్స్, జెడ్పిహెచ్ఎస్ గర్ల్స్ అందరూ, ఆ అమ్మాయిలు who performed such a lovely drama. ఇక్కడ స్కిట్ చాలా మంచి మెసేజ్ ఇవ్వడం జరిగింది. మనం రోజు పాఠ్య పుస్తకాల్లోనే చదువుకుంటూ ఉంటాం పొల్యూషన్ ని అలా కంట్రోల్ చేయాలి ఇలా కంట్రోల్ చేయాలి అని, కానీ వీళ్ళు నిజంగా అంటే అది చిన్న పిల్లలకి అంత ఒక మంచి థాట్ రావడము, దానికి హెల్ప్ చేసిన ప్రతి ఒక్క టీచర్ అండ్ ఆర్గనైజింగ్ కమిటీకి ముందుగా ఐ వుడ్ లైక్ టు కంగ్రాచులేట్ దెమ్. థ్యాంక్ యూ. అండ్ మనం ఇందాక మినిస్టర్ గారు చెప్పినట్టు ఈ స్వచ్ఛ భారత్ అభియాన్ అనేది October 2, 2014 మోదీ గారు స్టార్ట్ చేయడం జరిగింది. సో అప్పటి నుంచి ఇప్పటిదాకా ఎవ్రీ ఇయర్ వాజ్ అ డిఫరెంట్ థీమ్. సో ఇవాళ నేను మాట్లాడదామన్నా అందరూ కవర్ చేసేసారు. ఒక్క చిన్న మెసేజ్, ఈ ఇయర్ స్వచ్ఛ భారత్ థీమ్ ఒకటి మర్చిపోయారు, అదొకటి కంప్లీట్ చేసేసి నేను కంప్లీట్ చేసేస్తాను సార్. దిస్ వాజ్ స్వచ్ఛ ఉత్సవ్. అంటే మనం చేసుకునే పండగలు భక్తి భావనతోనూ చాలా వరకు సెలబ్రేటరీ మోడ్ లో అన్ని చేస్తాం, కానీ దానివల్ల ఎంతవరకు పొల్యూషన్ మనం క్రియేట్ చేస్తున్నాము అనేది ఒకటి మర్చిపోతూ ఉంటాం. మొన్ననే వినాయక చవితి జరిగింది. చాలా మా చిన్నప్పటి నుంచి చూస్తున్నాం, చాలా వరకు వినాయకులను తెచ్చి పెద్ద పెద్ద వినాయకులు ఎంత పెద్దవి పెడితే ఎంత బ్యూటిఫుల్ గా ఉండేటివి పెడితే అంత మనకందరికి ఆనందం వేస్తుంది అని చెప్పి దానికోసం చాలా డబ్బులు కూడా స్పెండ్ చేస్తుంటాం. కానీ తర్వాత ఓవర్ ద పీరియడ్ ఆఫ్ ఇయర్స్ అది పోయి నిమజ్జనం చేసి అది ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఇంకా వేరే కెమికల్స్ వేసి చేయడం జరుగుతుంది. సో ఎకో ఫ్రెండ్లీ గణపతి అనేది ఒకటి కాన్సెప్ట్ కొన్ని ఇయర్స్ నుంచి ఇంట్రడ్యూస్ అవుతూ వచ్చింది. మీరు కూడా అయినంత వరకు